విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలకు వైసీపీ నుంచి కేవలం 2 డిప్యూటీ మేయర్లు, 1 కార్పొరేటర్ మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు వైసీపీ కార్పొరేటర్లు ఢుమా కొట్టారు. మేయర్ హరి వెంకట కుమారిపై కూటమి పార్టీలు అవిశ్వాసాన్ని ప్రతిపాదించే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుండి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్ జమీమా. విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే జీవీఎంసీకి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయో, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అయితే ఈరోజు దాదాపుగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి అందరు కార్పొరేటర్ కూడా చేరుకోవడం జరిగింది. దాదాపు గంట క్రితం అయితే కౌన్సిల్కి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 2 డిప్యూటీ మేయర్తో పాటు కేవలం 1 కార్పొరేటర్ మాత్రమే కౌన్సిల్ సమావేశాలకైతే ఈరోజు అయితే హాజరయ్యారు. అయితే ఇప్పటికే ఏదైతే జీవీఎంసీకి సంబంధించినటువంటి మేయర్ హరివెంకట కుమార్ కూడా ఇప్పుడే ఆ బడ్జెట్ పైన అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవీఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నేతృత్వంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే వాడివేడిగా సాగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి దాదాపు 4,582 కోట్లకు సంబంధించి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అయితే ఇప్పుడైతే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇందులో చూసుకుంటే ప్రధానంగా ఆ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి 1,319 కోట్లకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఇప్పుడు ప్రస్తావించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే విశాఖ జీవీఎంసీ మేయర్ పీఠంపై కొనసాగుతున్నటువంటి రసవత్తరమైనటువంటి ఇదేమైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎవరూ రాకపోవడంతో ఇటు కూటమి పార్టీ కార్పొరేటర్ అయితే ఆ ధ్వజమెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడతామనే దురుద్దేశంతోనే కూటమి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా డుమ్మా కొట్టారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు ఏదైతే కౌన్సిల్ సమావేశం ఉందో కౌన్సిల్ సమావేశంలో ఇటు కూటమి పార్టీలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి 2 డిప్యూటీ మేయర్ల మధ్య అయితే బాహాబాహిగా అయితే చర్చలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల పాటు కూడా ఇదే అంశానికి సంబంధించి అయితే విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమార్ అయితే ప్రసంగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చూసుకుంటే ఇటు కొన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పన్నుల విషయంలో కానీ లేదా విశాఖ అభివృద్ధికి సంబంధించి కానీ మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు రాకపోవడంతో అయితే ఇప్పుడైతే ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశం ఉందో అది కాస్త నెమ్మదిగానే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రానికి మరింత సమావేశం అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశం ఉందో బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి పూర్తిగా వ్యూహరచన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశాడంటూ కూడా కూటమి పార్టీ కార్పొరేటర్లు అంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కౌన్సిల్ జరగాల్సినటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా ఈరోజు జరగవలసినటువంటి కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకపోవడంతో వారంతా అయితే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో దీనిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడనాడిందంటూ కూడా కూటమి పార్టీ నేతలు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంలోనే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ రాకపోవడం అయితే ప్రధానంగా చూసుకున్నట్లుగా అయితే వారంతా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జమీమా, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.